నమస్తే. భగవద్గీతలో 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో 3వ శ్లోకం. జ్ఞేయ సనిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. సో ఈ అధ్యాయము 5th అధ్యాయము అర్జునుడి క్వశ్చన్ తో స్టార్ట్ అయింది. సో కృష్ణుడు ఏమడిగాడు, నాకు కర్మ సన్యాసం కరెక్టా, కర్మయోగం కరెక్టా, నాకు నిశ్చయంగా చెప్పు అని అడిగితే భగవానుడు కర్మ సన్యాసము కర్మయోగము రెండూ కూడా సేమ్ రిజల్ట్ని ఇస్తాయి, సో కానీ నీకు కర్మయోగమే కరెక్ట్ అని చెప్పారు. తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తూ అర్జున జ్ఞేయస్స నిత్య సన్యాసి యోనద్వేష్టిన కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. సో ఎవరైతే కర్మని ఒక ప్రసాద బుద్ధితో, ఒక ఈశ్వరార్పణ బుద్ధితో, ఒక సమబుద్ధితో చేస్తాడో అటువంటి వాడు ద్వేషాలకి నద్వేష్టి నా కాంక్షతి, అతనికి ఎటువంటి దేని మీద ఎవరి పట్ల కూడా ద్వేషం ఉండదు, అట్లాగే దేని మీద కాంక్ష అనేది ఉండదు. తర్వాత ద్వంద్వాలు ఉండవు, అంటే సుఖము దుఃఖము, లాభము నష్టము, తర్వాత జయము అపజయము, ఇటువంటి ద్వంద్వాలలో కూడా సమంగా ఉండగలుగుతాడు. అటువంటి కర్మయోగిని నిత్య సన్యాసిగా తెలుసుకో అర్జున. సో నువ్వు కర్మ సన్యాసం అని సపరేట్ గా చెయ్యక్కర్లేదు, కర్మయోగిగా ఉంటూ ఈ విధంగా అంటే ద్వేషం వదిలిపెట్టి, కాంక్షలు వదిలిపెట్టి, అట్లాగే ద్వంద్వాలు వదిలిపెట్టి నువ్వు కర్మ చేస్తే ఒక రోజు నువ్వు కర్మ సన్యాసివే అవుతావు అర్జున. సో అని చెప్పి భగవానుడు కర్మయోగాన్ని గ్లోరిఫై చేస్తున్నారు ఇక్కడ అర్జునుడికి అర్థమయ్యేటట్టుగా. సో కర్మయోగం ఏదో తక్కువ, కర్మ సన్యాసం ఎక్కువ అనుకోకు అర్జున. కర్మయోగము ని ఎలివేట్ చేస్తూ, గ్లోరిఫై చేస్తూ ఈ శ్లోకాన్ని చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.